రే బంటి రే బంటి ఏంట్రా? ఓ చిన్న హెల్ప్ రా. ఏంటో చెప్పు. లాస్ట్ టైం నువ్వు పప్పు మామిడికాయ చేస్తావు గుర్తుందా? మీరందరూ ఆవరవరు ఉంటున్నారు అదేగా? అదేరా. గుర్తుంది. అది రేపు నా కోసం చేస్తావారా? ఖచ్చితంగా రా, ఎందుకు చేయను? రే మర్చిపోకరా, రేపు నైట్ నేను మనాలి వెళ్తున్నాను. వెళ్లే ముందు తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా. అరే నువ్వు మనాలి వెళ్ళే లోపల పప్పు లాస్ట్ టైం కంటే ఈసారి అద్భుతంగా చేస్తాను చూడు. ఏయ్ దానికంటే అద్భుతంగా ఏమొద్దు, దానికంటే తక్కువ వద్దు, దానిలాగే సేమ్ యాస్టీస్ ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసి చేసావో అవే చేయరా. సరేరా. సరే. A few days later. బంటి బాబు పడుకున్నాడా? బంటి రే బంటి. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే జస్ట్ వచ్చాను రా. ట్రిప్ ఎలా అయింది? బాగా జరిగింది. అరే బంటి, లాస్ట్ టైం నువ్వు టమాటో చారు చేసావు గుర్తుందా? టమాటో చారా? ఆ రోజు నువ్వు ఆవురు మంటూ తాగావు అదే కదా? అదేరా. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసావు కూడా గుర్తుందా? ఆఫ్ కోర్స్, అన్నీ గుర్తుంటాయి. ఒరే నా కోసం ఒకటి చేసి పెడతావా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ రా, చేసి పెడతా ఇప్పుడే. లేదు, నువ్వు ఇప్పుడే చేసి పెట్టు, తినేసాక ప్రెస్ అవుతాను. ఏంటో నా ఫుడ్ కలా రిపీటెడ్ ఆడియన్స్. నార్త్లో ఫుడ్ తిని తిని వీడికి బోర్ కొట్టినట్టుంది. సరే చేస్తా ఇప్పుడే. ఓకేరా. ఏరా టేస్ట్ నచ్చిందా? టేస్ట్ కోసం ఎవరు తింటున్నాడు? టేస్ట్ కోసం కాదా? మరంత ఆవేశంగా చేయించుకున్నావు. రే లాస్ట్ టైం నువ్వు పప్పు మామిడికి ఏమేసి చేసావు కానీ 4 రోజులు రాలే. అందుకే ట్రిప్కి వెళ్తున్నాను కదా, ఎక్కడ పడితే అక్కడ వచ్చేద్దని, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చేయించుకొని తినేసి వెళ్ళాను అనమాట. మరి చారు? లాస్ట్ టైం నువ్వు చారు ఏమని చేసావో తెలియదు కానీ ఒకే రోజు 4 సార్లు లూజ్ మోషన్స్ దంచి కొట్టింది అనుకో. అందుకే ఈ 4 రోజులు ఎక్కడ వెళ్ళలే కదా, ఈ చారు తాగేసింది అనుకో మొత్తం అంతా కలిపి డౌన్లోడింగ్ చేసేద్దామని. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.